హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ట్రావెల్ వ్లాగ్. ఈ వీడియోలో మీరు థంబ్నెయిల్లో చూసినట్టు మా నయాగరా ఫాల్స్ ఫుల్ జర్నీ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వెళ్ళింది ఒక వీకెండ్ ట్రిప్ లాగా వెళ్ళాము. ఫ్రైడే 3కి ఫ్లైట్ అయితే మళ్ళీ సండే 3కి రిటర్న్ ఫ్లైట్ అట్లా వెళ్ళాము. సాటర్డే అంతా నయాగరా కవర్ చేసాము. ట్రిప్ కి వెళ్ళే ఒక 2 days ముందు మా హస్బెండ్ పికిల్ బాల్ ఆడుతూ కింద పడిపోయాడు. సో ఇంకా తనకి ఇంజురీ, దాంతోనే ఇంకా వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ మేము 12:40 అలాగా టాంపా ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయాము. టాంపా నుంచి బఫెలో ఎయిర్పోర్ట్ కి సింగిల్ ఫ్లైట్. మాకు మొత్తం 2 hours 30 minutes పట్టినట్టుంది. మా హస్బెండ్ కి లెగ్ ఇంజురీ ఉంది కాబట్టి వీల్ చైర్ అసిస్టెన్స్ తీసుకున్నాము. బఫెలో ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి నయాగరా ఫాల్స్ కి మాకు అప్రాక్సిమేట్లీ 50 minutes పట్టింది. అక్కడ వెదర్ మాత్రం చాలా చాలా కూల్ గా ఉంది. వెళ్ళేటప్పుడు స్వెటర్స్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళాలి. అందులో పక్క రోజు మాకు రైన్ ఫాల్ ప్రిడిక్షన్ కూడా చూపించారు, అందుకని ఇంకా కూల్ గా ఉన్నింది. మేము ఒక 3 families కలిసి ఈ Airbnb బుక్ చేసుకున్నాము. ఈ Airbnb లోపల ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. అలాగే ఇది 5 bedroom Airbnb అనమాట. ఈ హౌస్ కి గ్రౌండ్ ఫ్లోర్ లో హాల్, కిచెన్ అండ్ 1 bathroom ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ లో 3 bedrooms, 1 కామన్ బాత్రూమ్, 1 అటాచ్డ్ బాత్రూమ్. సెకండ్ ఫ్లోర్ లో ఇంకో 2 bedrooms ఉన్నాయి. హౌస్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇది మా Airbnb టూరు. మీకు ఎలా నచ్చిందో నాతో కామెంట్స్లో చెప్పండి. మాకైతే చాలా చాలా నచ్చింది. మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలైతే ఇల్లు నచ్చింది కానీ క్లైమేట్ బాగాలేదు, ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండిపోదాం అని చెప్పి చాలా గొడవ చేశారు. ఆ తర్వాత మేము ఫ్రెష్ అయ్యాక ఫ్రైడే రోజు నైట్ 9కి ఫైర్ వర్క్స్ ఉన్నాయి. అవి చూడడానికి నయాగరా ఫాల్స్ దగ్గరకు వచ్చాము. ఫైర్ వర్క్స్ ఒక 20 minutes ఉన్నింది. ఆ తర్వాత ఒక ఇండియన్ రెస్టారెంట్ కి డిన్నర్ కి వెళ్ళాము అందరము. ఇంకా సాటర్డే ఎర్లీ మార్నింగ్ అందరం లేచి రెడీ అయిపోయి ఇంకా సైట్ సీయింగ్ కి స్టార్ట్ అయిపోయాము. అప్రాక్సిమేట్లీ 8:30 కల్లా అక్కడ ఉన్నాం అనుకుంటా. అందరం రెడీ అయిపోయి, ఇది ఆ రోజు నా అవుట్ఫిట్. ఆ రోజు చాలా చాలా చల్లగా ఉన్నింది, అసలు అన్బేరబుల్. వెంటనే నేను స్వెటర్ లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత
ఫైర్ వర్క్స్ చూపించాను కదా, అది ఈ స్పాట్ నుంచే చూసాము. నైట్ సరిగా కనిపించలేదని ఫస్ట్ ఇక్కడికే వచ్చాము. సీనరీ అయితే చాలా చాలా బాగుంది చూసేదానికి. ఇక్కడ చాలా ఫొటోస్ దిగాము అందరం కలిసి, చాలాసేపు ఇక్కడే స్పెండ్ చేసాము. పైనుంచి వాటర్ పడుతూ ఉంటే ఆ గాలికి ఆ వాటర్ అంతా పైకి తుంపర్లాగా లేస్తున్నాయి, ఫాగ్ లాగా ఫామ్ అవుతున్నది. చూసేదానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ నుంచి అయితే మేము తిరగడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ మేము వెళ్ళింది మెయిడ్ ఆఫ్ ద మిస్ట్. అక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ దాకా తీసుకెళ్తారు మనల్ని అందరినీ. దీనికి మేము టికెట్స్ ముందుగానే బుక్ చేసుకున్నాము. మెయిడ్ ఆఫ్ ద మిస్ట్ కి వెళ్లే మధ్యదారిలో ఇలా షాప్ వస్తుంది. ఈ షాప్ లో నుంచి మనం అక్కడికి ఆ స్పాట్ కి వెళ్ళాలి. ఇక్కడంతా కీ చైన్స్, మ్యాగ్నెట్స్ ఇవన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మనల్ని బోట్ లో వాటర్ ఫాల్స్ దగ్గర దాకా తీసుకెళ్తారు కాబట్టి తడిసిపోతామని మనకి ముందే రెయిన్ కోట్స్ ఇస్తారు అందరికి. మనకి బ్లూ రెయిన్ కోట్స్ ఇస్తారు. అలాగే మన పక్కనే కెనడా కూడా ఉంటుంది, వాళ్ళకి రెడ్ రెయిన్ కోట్స్ ఉంటాయి. వాటర్ ఫాల్స్ మధ్యలో దాకా తీసుకెళ్తారు. మొత్తం ఆ తుంపర్లన్నీ మన మీద చాలా పడతాయి, అసలు కళ్ళు కూడా కనిపించవు, అక్కడ అసలు తీలేము వీడియో. మేము నిల్చున్న ప్లేస్ లో వాటర్ ఫోర్స్ చాలా ఉన్నింది. మెయిడ్ ఆఫ్ ద మిస్ట్ తర్వాత మేము వెళ్ళిన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి కేవ్ ఆఫ్ ద విండ్స్. అన్ని నైగ్రా ఫాల్స్ చుట్టూ ఉంటాయి, వ్యూ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. అది తిరిగి కూడా వాటర్ ఫాల్స్ దగ్గర దాకా వెళ్తాం కాబట్టి ఒక రైన్ కోట్ ఇస్తారు మనకి. కేవ్ ఆఫ్ ద విండ్స్ లో అయితే వాటర్ ఫాల్స్ కిందకి వెళ్ళి డైరెక్ట్ గా తడవచ్చు. ఇది ఇంకా చాలా చాలా బాగుంది మెయిడ్ ఆఫ్ ద మిస్ట్ కన్నా. ఈ పాయింట్ ని అమెరికన్ ఫాల్స్ అంటారు. దీనికన్నా ముందు అబ్జర్వేషన్ టవర్ అనే పాయింట్కి వెళ్ళాము. అక్కడైతే పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ నుంచి ఫాల్స్ ఇంకా క్లియర్ గా కనిపిస్తాయి. ఇది టెరాపిన్ పాయింట్. ఇక్కడ కనిపించే ఫాల్స్ ని హార్షో ఫాల్స్ అంటారు. వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా దగ్గర నుంచి కనిపిస్తుంది నైగ్రా ఫాల్స్. ఆ రోజుకి మేము వెళ్ళిన లాస్ట్ స్పాట్ వచ్చేసి త్రీ సిస్టర్స్ ఐలాండ్. దానికి కొంచెం బాగా నడవాల్సి వచ్చింది. ఈ ఐలాండ్ దగ్గర ఏంటంటే వాటర్ 3 sides నుంచి వచ్చి కలుస్తున్నట్టుగా ఉంటుంది. ఇంకా సండే 11కి ఎయిర్బిఎన్బికి చెక్అవుట్ చేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు అయితే మాకు 2 flights ఉన్నాయి, డైరెక్ట్ ఫ్లైట్ లేదు. బఫెల్లో టు అట్లాంటా 1 flight, అక్కడి నుంచి టాంపా ఇంకో ఫ్లైట్. మొత్తం 3కి స్టార్ట్ అయితే జర్నీ. టాంపాకి వెళ్ళేసరికి 10 అయింది మాకు. హాయ్ లడ్డు. సో ఇది మా నైగ్రా ఫాల్స్ మొత్తం జర్నీ డీటెయిల్స్. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.